వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజితం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. PUW AJU దేవరకొండ డివిజన్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి. ఎంపీ ఎమ్మెల్సీ సీట్లు ఏదైనా ఖాయం. మంత్రి కేటీఆర్ మాటిచ్చారు. స్టేషన్ ఘన్పూర్లో గాంధీకి నివాళులర్పించి స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాజు. అందరికీ మార్గదర్శి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించి తిరుపతి కలెక్టర్ వెంకటరమణ. స్వచ్ఛత పరిశుభ్రత అనేది ప్రజల జీవన విధానంలో భాగంగా మారాలి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మాట్లాడిన ప్రపంచ ఐక్యవేదిక ఎల్లూరు జిల్లా కన్వీనర్ భాస్కర్. దేశంలో మీడియా రక్షణ చట్టం అమలు చేయాలని TUWJ IJU దేవరకొండ డివిజన్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా డిండి మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తా వద్ద తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు రక్షణ కోసం మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. అక్రిడిటెడ్ జర్నలిస్టులకు రైల్వే పాస్లు పునరుద్ధరించాలని కోరారు. జర్నలిస్టులపై దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని, వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. విధి నిర్వహణలో మరణించిన పాత్రికేయులు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మీడియాలో పనిచేసే ప్రతి జర్నలిస్టుకు ఆసుపత్రిలో చెల్లుబాటు అయ్యే విధంగా హెల్త్ కార్డులను జారీ చేయాలని డిమాండ్ చేశారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడిటెడ్ కార్డులను ఇవ్వాలని వెంకటరెడ్డి కోరారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను వెంటనే, జర్నలిస్టులకు వెంటనే హెల్త్ కార్డులను, జర్నలిస్టులకు వెంటనే హెల్త్ కార్డులను, జాతీయ కమిషన్ను వెంటనే, జాతీయ కమిషన్ను వెంటనే, మీడియా కమిషన్ను వెంటనే, మీడియా కమిషన్ను వెంటనే. గాంధీ జయంతిని పురస్కరించుకుని జనగాం జిల్లా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోని గాంధీ సెంటర్ లో మహాత్ముడి విగ్రహానికి ఎమ్మెల్యే రాజా నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ గతంలో జరిగిన అభివృద్ధి పనులను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్ తనకు ఏమని మాట ఇచ్చారనే దానిపై స్పష్టత ఇచ్చారు. రాజన్న, నువ్వు పార్టీకి కట్టుబడి ఉంటున్నావు, నువ్వు ఎలాంటి బాధ పెట్టుకోవద్దని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో మనమంతా కలిసికట్టుగా పనిచేద్దామని చెప్పారన్నారు. తనకు ఎంపీ గాని ఎమ్మెల్సీ గాని సీటు కానీ కల్పిస్తామని తనతో చెప్పారని తెలిపారు. తనకు ఇప్పటికే రాష్ట్ర రైతు బంధు సమితి బాధ్యతలు ఇస్తానన్నారని, అయినప్పటికీ తాను దాన్ని మనస్ఫూర్తిగా తీసుకోలేదన్నారు. ఎందుకంటే నియోజకవర్గంలో నిత్యం తాను జనాలలో ఉండాలనే తపన ఉందన్నారు. కుమారుడు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని చెప్పి వారు తిరిగి వచ్చిన తర్వాత వారిని కలిసిన సందర్భంగా అనుకున్నట్టు జరగలేదు. కాబట్టి నీకు ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ తప్పకుండా నీది ఛాయిస్, నువ్వు ఏదంటే అది
అని చెప్పి కూడా వారు హామీ ఇవ్వడం జరిగింది. దానితో పాటు అదనంగా రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు కూడా కావాలంటే ఇస్తానని చెప్పడం జరిగింది. కానీ నేను నా కార్యకర్తల నాయకుల అభిప్రాయం సేకరించిన తర్వాత డిప్యూటీ సీఎంగా చేసిన మీరు అది నామినేషన్ పదవి తీసుకుంటే ఎవరో ప్రధానం ఉండదు. పార్టీ కోసం మనం విధేయులుగా పనిచేద్దాం. రేపు రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ తీసుకొని గౌరవంగా మన నియోజకవర్గంలో భాగస్వామ్యం లేదు అని చెప్పేసి కార్యకర్తలందరూ సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. సో తప్పకుండా దాని మీద అధిష్టానంతో కూడా నేను మాట్లాడతాను. దయచేసి కార్యకర్తల్లో గందరగోళం సృష్టించొద్దు. కార్యకర్తల సమన్వయం పరిచిన తర్వాత ఈ విషయము కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీ రామారావుతో మాట్లాడుతూ 6వ తారీఖు తర్వాత తప్పకుండా నేను గణపురంకి వస్తాను, అందరినీ సమన్వయపరిచిన తర్వాత కార్యక్రమం చేసుకుందామని చెప్పి కూడా వారు మాట్లాడడం జరిగింది. కారణం ఏంటంటే రోజు ఏదో గ్రామానికో మండల కేంద్రానికి వచ్చినప్పుడు కార్యకర్తల్లో భయం, పోతే ఏమైందో పోకపోతే ఏమైందో. ఇన్ని రోజులేమో ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్యతో తిరుగుతుంది. ఎమ్మెల్యే రాజయ్య ఇచ్చిన గ్రామ కమిటీ కావచ్చు, మండలాధ్యక్ష పదవులు కావచ్చు, ఎంపీపీ జెడ్పీటీసీలు కావచ్చు, సర్పంచ్ ఎంపీటీసీలు కావచ్చు. సో మళ్ళీ పార్టీ అనౌన్స్ చేసింది కదా నాది రావాలని వారు పిలవడం, వీరేమో ఎమ్మెల్యేలను తీసుకొని వస్తే బాగుంటుంది అని చెప్పేసి వీరనడం, ఇట్లాంటి అనేక రకాలుగా జరుగుతున్నాయి. గతంలో ఎన్నికల్లో నాకు టికెట్ వచ్చినప్పుడు మొత్తము మాజీ గ్రామాధ్యక్షుడు, మాజీ సర్పంచి, ముఖ్యమైన నాయకులందరినీ కలిసిన తర్వాతనే నేను ప్రజల్లోకి వెళ్ళిన. స్వయంగా మీకు అందరూ కూడా తెలుసు, స్వయంగా కడియం సిరే హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్ మహాత్మా గాంధీ జీవితం అందరికీ ఆదర్శం, అనుసరణీయం అని తిరుపతి కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అన్నారు. స్థానిక కలెక్టర్ లో ఏర్పాటు చేసిన గాంధీ జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని బాపూజీకి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2లో గుజరాత్ లోని పోర్బందర్ అనే కురు గ్రామంలో జన్మించారన్నారు. వారు అనేక స్వాతంత్రోద్యమం కార్యక్రమంలో పాల్గొని అహింసా మార్గాన స్వాతంత్ర సాధనకు ప్రజల్లో చైతన్యం కలిగించి భారతదేశానికి స్వాతంత్ర ఫలాలు అందించిన గొప్ప మహనీయుడని కొనియాడారు. ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి కల్పించి భారతదేశానికి స్వాతంత్రం సాధించిన అనేక మంది నాయకుల్లో గాంధీ అగ్రగణ్యుడని, అందుకే ఆయన ప్రజల మదిలో చిరస్థాయిగా మహాత్ముడయ్యారని తెలిపారు. స్వచ్ఛత, పరిశుభ్రత అనేది ప్రజల జీవన విధానంలో భాగంగా మారాలని, ప్రజల భాగస్వామ్యం లేకుండా అది సాధ్యపడదని ప్రపంచ ఐక్య వేదిక ఏలూరు జిల్లా కన్వీనర్ ఎల్ఎస్ భాస్కరరావు అన్నారు. మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లే దారిలో 2వ రోజు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. పిచ్చి మొక్కలను, మూళ్ల పోతలను తొలగించి చీపురు పట్టి చెత్త చెదరాన్ని ఊడ్చి బ్యాంక్ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా భాస్కరరావు మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండటం సాధ్యపడుతుందన్నారు. మహాత్మా గాంధీ 154వ జయంతి సందర్భంగా బ్యాంకు ఆవరణలో గాంధీ ఫోటోకు దండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల బాధ్యులు టి అప్పారావు, కె సూర్యారావు, బండి రంగారావు, ఇండియన్ బ్యాంక్ మండపల్లి శాఖ మేనేజర్ బొంతు దుర్గారావు పాల్గొన్నారు.
చేసుకోండి. తెలుగుదేశం పార్టీ నేతలు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మోగిదం కార్యక్రమం నిర్వహించారు. ఇంద్ర పార్క్ వద్దనున్న టీడీపీ కార్యాలయంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పినమనేని సాయిబాబా ఆధ్వర్యంలో ఏపీ సీఎం జగన్ చెవులు చిల్లులు పడేలాగా మోగించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా మాట్లాడుతూ రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగా మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్సీపీ సర్కారు అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపారని అన్నారు. ఈ అరెస్ట్ కు 2 రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల ప్రజలు నిరసన వ్యక్తం చేశారని తెలిపారు. ఇకనైనా జగన్ మొండి వైఖరి మానుకొని చంద్రబాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఖండిస్తూ ఆయన ప్రజాస్వామ్యయుతంగా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నో ప్రజా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో చెవిని ముద్రవేసిన చంద్రబాబు నాయుడు గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనకు ప్రజల్లో ఉన్న ఆదరణ తట్టుకోలేక ఓర్వలేక కేవలం చంద్రబాబును అప్రతిపాదన చేయాలనే ఉద్దేశంతో రాజకీయ కక్షలతో ఆయన్ని ఏ విధమైన విచారణ లేకుండా అక్రమంగా అరెస్ట్ చేయడం పట్ల మేము నిరసన వ్యక్తం చేస్తూ ఇప్పటికైనా జరిగిన తప్పిదాన్ని తెలుసుకొని ఈనాడు ప్రపంచవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అన్ని దేశాలు అమెరికా లాంటి దేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు పడి తెలియజేస్తుంటే భారతదేశంలో అనేక నగరాల్లో మైసూరు, చెన్నై, మెడ్రాస్ లాంటి నగరాల్లో బెంగళూరు లాంటి నగరాల్లో నిరసన వాళ్ళు ఎగ్జిట్ పడుతున్నా కూడా కనీసం అల్లు జరగకుండా ఈ విధంగా ప్రభుత్వం వ్యవహరించడం చాలా దారుణం. 7 పనుల వయసులో ఆయన తీసుకుపోయి అక్రమంగా నిర్బంధించి ఆయనకు బెయిల్ రాకుండా ఎన్నో కుటుంబాలు పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. వెంటనే ఈ ఆంధ్ర ప్రభుత్వాధిపతి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి నియంత్రణ లాంటి పరిపాలిస్తూ ఈ నియంత్రణ ఇంతకుముందు కూడా ఈడీ అమీన్ ఇతర్ లాంటి ఎంతో మంది నియంత్రణ వచ్చి కాలకర్మంలో గడిపారు. వాళ్ళ ముందు పోలిస్తే నువ్వెంత ఇలాంటి ఈ నియంత్రణ పథకం త్వరలోనే తగ్గి రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందనే ధీమాన్ని వ్యక్తం చేస్తూ ముందున్నదే ముసల పండుగ జగన్ అని హెచ్చరిస్తూ ఆ హిట్లర్కు అక్కడ ఉన్న మంగళగిరి ప్యాలెస్లో అతనికి వినిపించడానికి ఈనాడు నిజాన్ని తెలుసుకో చెవులకు పట్టిన చిల్లులు వదిలించుకోవాలి పోదించుకోలాగా ఈనాడు రాష్ట్రం తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి తెలుగు ప్రజలందరూ కూడా మోగిద్దామనే నిరసన కార్యక్రమం చేపట్టి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదర కార్యకర్తలకు సోదర అభిమానులకు తెలుగుదేశం నాయకులందరూ కూడా కొత్తగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి మా నిరసన తెలియజేస్తామని హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం తగలునే పతనం ప్రారంభమని ఇది అంతమని చెప్పి హెచ్చరిస్తుంది. మలక్పేట్ నియోజకవర్గం పరిధిలోని చంచల్గూడ దగ్గర ప్రభుత్వ జూనియర్ కళాశాల నిర్మాణానికి ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఫౌండేషన్ స్టోన్ వేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జనాబ్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, మలక్పేట్ నియోజకవర్గం కార్పొరేటర్లు, విద్యాశాఖ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
पहले वहाँ पर IT टावर का मलकपेट IT टावर के इनॉग्रेशन के बाद सदर मजलिस पर सरस्वती नवेसी ने यहाँ पर जूनियर कॉलेज का इफ्तिताह किया। जो पिछले वक्त में जो डिग्री कॉलेज का इफ्तिताह किए थे वो बिल्डिंग ख़त्म है, करीब ख़त्म है। उसका भी मायना किए, उसको भी देखे, उसका भी जायज़ा लिए काम का। और नई बिल्डिंग जो जूनियर कॉलेज की आ रही है 5 करोड़ रुपए की लागत से, इसका इफ्तिताह अंजाम आया। और हम ये उम्मीद करते हैं कॉन्ट्रैक्टर ने भी सख्त हिदायत दी है कि आने वाले सेमेस्टर तक डिग्री कॉलेज की बिल्डिंग कंप्लीट हो जाना, ताकि बच्चों को फ़िलहाल तकलीफ का सामना हो रहा है पढ़ने के लिए, क्योंकि ये बिल्डिंग भी मखदूश हो गई थी जूनियर कॉलेज की, वो भी तोड़ दी गई। तो लिहाजा वो जल्दी से जल्दी ख़त्म हो जाएगी तो पीछे पुरानी बिल्डिंग में जो डिग्री कॉलेज चल रहा है उसमें हाई स्कूल के और जूनियर कॉलेज के बच्चे उसमें शिफ्ट हो जाते, डिग्री कॉलेज उसमें शिफ्ट हो जाता, तो स्टूडेंट को सहूलत हो जाती। और इसके साथ ही साथ अभी हमने सदर मजलिस के सामने कहा कि भाई इसके साथ ही साथ यहाँ पर भी जो पुराने स्कूल से छोटे छोटे बने हुए हैं इसी तरह के ऊपर वहाँ पर भी अच्छी बिल्डिंग बनाएंगे, ताकि पूरा एक इंटीग्रेटेड कंपाउंड हो गया। तो ये स्कूल, जूनियर कॉलेज, डिग्री कॉलेज, ये कंपाउंड में से मजलिस की ख्वाहिश ये है कि ये कंपाउंड में से 8000 बच्चे तालीम हासिल करें फर्स्ट से लेके डिग्री तक। तो मनसूबा है मजलिस का और इंशाल्लाह मजलिस इत्तेहादुल मुस्लिमीन कराएंगे। జాతిపిత 154వ జయంతి సందర్భంగా సుళ్లూరుపేటలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ నందు సుళ్లూరుపేట చెంగాలమ్మ పరమేశ్వరి దేవస్థానం చైర్మన్ దువ్వూరు బాలచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సుళ్లూరుపేట మున్సిపల్ కౌన్సిలర్స్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ సచివాలయ ఉద్యోగులు పాల్గొని మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. बोलो महात्मा गांधी के, जाति पिता महात्मा गांधी के, महात्मा गांधी के, महात्मा गांधी के, वंदे मातरम। తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా జామల్మడుగు టీడీపీ ఇన్ఛార్జ్ చదిపిరాళ్ల భూపేశ్ సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో నారావారి కోసం నారీమణులు కార్యక్రమం నిర్వహించారు. జమల్మడుగు పాత బస్టాండ్ లో 20వ రోజు రిలే దీక్షలను భూపేశ్ రెడ్డి ప్రారంభించారు. జాతిపిత చిత్రపటానికి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన దీక్షలను ప్రారంభించారు. నియోజకవర్గంలోని మహిళలు దీక్షలో కూర్చొని సంఘీభావం తెలిపారు. మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతిని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో బీజేపీ నాయకులు మహాత్ములు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ పరిగి అసెంబ్లీ నాయకులు మీట్ పరమేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సత్యం, అహింస, శాంతియుత మార్గాన్ని అనుసరించి దేశ స్వతంత్ర కోసం శాంతియుతంగా పోరాటం చేసిన మహనీయులు ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అన్నారు. మహనీయుల ఆశయాలను నెరవేర్చవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆశయాలను లాల్ బహదూర్ శాస్త్రి గారి ఆశయాలను గాంధీ మహాత్ముడి యొక్క ఆశయాలను గాంధీ యొక్క ఆశయాలను భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై జై మాతా జై జై మాతా జై జై మాతా పెంచుకొని ఆయన ఆశయాలను సాధిద్దామని చెప్పి
ఒక పిలుపునియడం జరిగింది. ఈరోజు లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జయంతి. ఆయన దేశ ప్రధానిగా మనకి ఎన్నో సేవలు అందించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మనకి ఇచ్చిన ఫేమస్ పిలుపు జై జవాన్ జై కిసాన్. ఆ సందర్భంగా ఆయన ఆలోచన విధానము మన మహాత్మా గాంధీ గారు ఇంకా స్వామి వివేకానంద గారి నుంచి ఆయన స్ఫూర్తిని పొంది మన స్వాతంత్ర పోరాటంలో పాల్గొని మన దేశానికి ఎన్నో సేవలు అందించారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు మన గాంధీజీ మార్గంలోనే ఆయనని స్ఫూర్తిని తీసుకొనే రాజకీయాలకు వచ్చారు. మన దేశంలో వైట్ రెవల్యూషన్ ఏదైతే మిల్క్ ప్రొడక్షన్ పెంచాలి, అమూల్ లాంటి సంస్థలను పటిష్టం చేయాలా, మన రాబోయే తరాలు ఎలాంటి ఇబ్బంది ఫేస్ కావద్దు అని చెప్పి మిల్క్ రెవల్యూషన్. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా వేములవాడలో జిల్లా యువజన సంఘం అధ్యక్షులు సిద్దిం శెట్టి వేణు దైత కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీస్ వద్ద గాంధీ విగ్రహానికి పట్టణ ప్రముఖులతో కలిసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ కట్కూరి శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అల్లాడి రమేష్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు బాసెట్టి రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వేములవాడ పట్టణంలో గాంధీ జయంతి సందర్భంగా పట్టణ ఆర్యవేశ అదేవిధంగా జిల్లా యువజన ఆర్యవేశ సంఘ ఆధ్వర్యంలో ఈనాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈనాడు వివిధ పార్టీల హోదాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, పార్టీ మిత్రులు, ఆర్యవేశ సోదరి సోదరులందరూ కూడా ఒక ప్రత్యేకంగా మన 2 అక్టోబర్ అంటే యావత్ ప్రపంచంలోని మన అహింసావాదాన్ని ప్రపంచానికి చాటి చేసినటువంటి మహానుభావుడు, మహాత్ముడు మహాత్మా గాంధీ గారు మన ఆర్యవేశ కుటుంబంలో పుట్టినందుకు యావత్ ప్రపంచంలోనే ఆయన మల్లెల పదిలే కాకుండా ఆయన యొక్క చేపట్టినటువంటి అహింసా పరమో ధర్మ అనేటువంటి సిద్ధాంతాన్ని ప్రతి ఒక్క యువత కూడా స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు ప్రపంచంలోనే ఒక మహాత్ముగా వారు విరజిల్లుతున్నటువంటి సందర్భంలో మరి ఈనాడు వేములవాడ పట్టణంలో రంగరంగ వైభవంగా మహాత్మా గాంధీ గారి యొక్క పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆర్యవేశ సోదరులకు, పట్టణ ప్రజాప్రతినిధులకు, పార్టీలందరికీ కూడా ఈ శుభ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు గాంధీ జయంతి గారి సందర్భంగా మరి జిల్లా యువజన సంఘం, ఆర్యవేశ యువజన సంఘం ద్వారా ఏర్పాటు చేసినటువంటి ఈ నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా మరి గాంధీ గారు చేసినటువంటి ఈ దేశ సేవ కొరకు, ఈ దేశ స్వాతంత్రం కొరకు వారి పాత్ర, వారితోటే ఈ దేశం సిద్ధించింది. మరి ఇప్పుడున్న మొన్న జరిగినటువంటి కార్యక్రమాలు తెలంగాణ సాధనలో కూడా వైశ్యుల ప్రాముఖ్యత అనేకమని మేము గర్వంగా చెప్పుకోవచ్చు. ఈ తెలంగాణ సాధన కానీ, దేశ స్వాతంత్రం కొరకు కానీ మరి వైశ్యుల ప్రాముఖ్యత అనేకం ఉన్నది. కాకపోతే ఏంటి అంటే వివిధ రాజకీయ పార్టీలు అయితేనేమి, వివిధ వర్గాల ప్రజలైతేనేమి వైశ్యులకు ఈ తగినంత ఎన్నో కూడా ప్రాతినిధ్యం లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వాలు, వచ్చే ప్రభుత్వాలు కానీ వైశ్యులకు ప్రాముఖ్యత కల్పించి బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశంలో మీడియా రక్షణ చట్టాన్ని అమలు చేయాలి. PUW ఏజైయు దేవరకొండ డివిజన్ ప్రధాన కార్యదర్శి వెంకటి. ఎంపీ, ఎమ్మెల్సీ సీట్లు ఏదైనా ఖాయం, మంత్రి కేటీఆర్ మాటిచ్చారు. స్టేషన్ ఘర్పూర్లో గాంధీకి నివాళులర్పించి స్పష్టం చేసిన ఎమ్మెల్యే రాజు. అందరికీ మార్గదర్శి జాతిపిత మహాత్మా గాంధీ, గాంధీకి నివాళులర్పించి తిరుపతి కలెక్టర్ వెంకటరమణ. స్వచ్ఛత, పరిశుభ్రత అనేది ప్రజల జీవన విధానంలో భాగంగా మారాలి. స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో మాట్లాడిన ప్రపంచ ఐక్య వేదిక ఎన్నూరు జిల్లా కన్వీనర్ భాస్కర్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి. వీటి లక్ష్యం సమాజం.